మనం ఎవరు? మరణానంతరం ఏమవుతుంది? భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడి ప్రశ్నలకు జవాబిస్తూ అక్షర బ్రహ్మం, అధ్యాత్మ, అధిభూత, అధిదైవ, అధియజ్ఞం గురించి లోతైన వివరణ ఇచ్చాడు. ఈ షార్ట్స్లో మనం వాటిని సరళంగా తెలుసుకుందాం. ముందుగా అక్షర బ్రహ్మం. ఇది మార్పులేని, శాశ్వతమైన, అత్యున్నతమైన సత్యం. అంటే సృష్టికి మూలం, నాశనం లేని చైతన్యం. దీనినే పరబ్రహ్మం అని కూడా అంటారు. భగవద్గీత 8వ అధ్యాయంలో కృష్ణుడు దీన్ని పరమం బ్రహ్మ అని పేర్కొన్నాడు. తరువాత అధ్యాత్మ. ఇది ప్రతి ప్రాణిలోనూ ఉండే ఆత్మస్వభావం. అంటే మన శరీరంలో నివసించే ఆత్మ బ్రహ్మానికి ఒక భాగం. ఇదే మన నిజమైన అస్తిత్వం. ఇక అధిభూత. ఇది నశించిపోయేది, భౌతిక జగత్తు. పుట్టి నశించే పదార్థాలన్నీ దీని కిందికే వస్తాయి. మన కళ్లకు కనిపించే ప్రతీదీ, పంచభూతాలు, ఈ భౌతిక ప్రపంచమంతా అధిభూతమే. అధిదైవ అంటే సూర్య, చంద్రులు వంటి దేవతా శక్తులు, విశ్వాన్ని నడిపే దివ్యశక్తులు. అన్ని లోకాలలో, జీవులలో వ్యాపించి ఉన్న దైవత్వాన్ని ఇది సూచిస్తుంది. చివరగా అధియజ్ఞ. ఇది భగవంతుడికి అర్పించే యజ్ఞ కర్మలు. ప్రతిఫలాపేక్ష లేకుండా చేసే కర్మలే అధియజ్ఞం. ఇది మన కర్తవ్యం, మన భక్తి. కృష్ణుడు తానే అధియజ్ఞుడని, అన్ని కర్మలకు ఆయనే మూలమని చెప్పాడు. ఈ 4 భావనలు మన జీవితం యొక్క అంతిమ లక్ష్యాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి. అక్షర బ్రహ్మాన్ని తెలుసుకోవడమే ముక్తికి మార్గం. మరిన్ని విషయాల కోసం ద హిందూ పాత్ని ఫాలో చేయండి.